ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాలలో సిరుల తల్లి ఉత్సవ సోయగం. తిరుచానూరు పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా భక్తులకు సేవలు. మేధోమదనం కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. చిన్న తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ద్వారకా తిరుమలలో ద్వాదశ కోవెల ప్రదక్షిణోత్సవం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని మనోహర దర్శనం. తిరుపతి అలిపిరి గోమందిరంలో విశేష ఉత్సవం. చారిత్రక ప్రాశస్త్యంతో అలరారుతున్న చంద్రగిరి కోదండరామాలయం. అక్టోబర్ 12 నుండి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు. ప్రత్యేక కథనం. హరిపట్టపురాణి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల దివ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో వివిధ శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం, నిఘా భద్రతా విభాగం అధికారులతో శుక్రవారం మేధోమదనంను నిర్వహించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై మేధోమదన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం భక్తులకు పెద్దపీట వేస్తూ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామని, 100కు 100% భక్తుల నుండి అపూర్వ స్పందన లభించిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. గత నెల 16వ తేదీ టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అడిషనల్ ఈవో నేను ముగ్గురం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారికి అంటే స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడానికి ఆహ్వానించడానికి వెళ్ళేటప్పుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చాలా కీలకమైనటువంటి ఉత్సవాలు కాబట్టి సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనేది దిశానిర్దేశం చేశారు. ఎప్పుడూ లేని విధంగా పరిటాసి మాసం
ఆదివారం గరుడ సేవ రావడం, ఎప్పుడు లేని విధంగా భక్తులు అందరూ కూడా తిరుమలకి రావడం అనేది అందరూ చూశారు. ఇంతమంది భక్తులు రావడం అయినా చాలా పకడ్బందీగా ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి ఆశీస్సులతో ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారనేది ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం జరిగింది. సోషల్ మీడియా కానీ గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు కూడా కేబినెట్ సమావేశంలో కానీ అందరూ 100% అప్రిషియేట్ చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ గారు, టీటీడీ బోర్డు సభ్యులు, మేమందరం కూడా అన్ని మాడా స్ట్రీట్స్ గ్యాలరీస్ లోకి వెళ్ళి ఎంతో మంది భక్తులతో డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం. చేసినటువంటి ఏర్పాట్ల మీద 100% సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత కోఆర్డినేషన్ ఎప్పుడు లేని విధంగా అంటే భక్తులు అందరూ కూడా తెలియజేశారు. సంహౌ ఈ కోఆర్డినేషన్ ఈ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో, అడిషనల్ యూ గారి ఆధ్వర్యంలో, సివిఎస్ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ అన్నీ కూడా 100% కోఆర్డినేషన్తో ఎక్కడా కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తేడా లేకుండా అందరూ ఒక టీమ్గా పనిచేసి నిరూపించగలిగారు. దాని మూలాన భక్తులు అందరూ కూడా ఈసారి ఎప్పుడు లేని విధంగా కొండపైన ఒక రకమైనటువంటి పాజిటివిటీ ఉందనేది ఈ బ్రహ్మోత్సవం సెలబ్రేషన్ తెలియజేశారు. సో మచ్ సో ఈవెన్ రిలీజియస్ స్టాఫ్ అర్చక స్వాములు కూడా నాకు ఈసారి ఎందుకు కొండపైన ఒక విభిన్నమైనటువంటి ఎన్వైరన్మెంట్, మంచి ఒక రిలీజియస్ ఫీల్తో ఎన్వైరన్మెంట్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మాకు కూడా అనిపిస్తూ ఉంది. స్వామివారి కృపకటాక్షలు ఎంతైనా ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవంలో వాళ్ళు కూడా తెలియజేశారు. మనం ఒకవైపు ఏర్పాటు చేసుకుంటా ఉన్నా, ఇంకొక వైపు వెదరు బాగా సహకరించింది. గవర్నర్ ముఖ్యమంత్రి వారు వచ్చేటప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు రావడం, ఫ్రీక్వెంట్గా ఈ ఇనాగరేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ టైమింగ్స్ ఇవన్నీ కూడా మార్పు జరగడం, అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కోఆర్డినేషన్ వల్ల కానీ మిగతా అరేంజ్మెంట్స్లో కానీ బందోబస్తు వల్ల కానీ ఒకవైపు డిగ్నిటరీస్కి ఈ మిగతా రిలీజియస్ కార్యక్రమాలు చేసుకుంటానే వాహన సేవ కూడా సరైన టైంలో ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ సంతోషించారు. అదేవిధంగా మరుసటి రోజు ఇనాగరేషన్ కార్యక్రమాలు కూడా పకడ్బందీగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకి వచ్చేటప్పుడు గరుడ సేవ నాడు ప్రత్యేకంగా ఇటు ఏమో మాడా స్ట్రీట్స్ ఉదయం నుండి నిండి ఉన్నాయి, అటు ఏమో క్యూ లైన్లో వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకొని అంటే క్యూ లైన్లో చేరుతున్నటువంటి భక్తులకి ఇక్కడేమో అన్నప్రసాదం మనం ఫోకస్ అంతా కూడా మాడా స్ట్రీట్ మీద ఉంది కాబట్టి తిరుపతి నుంచి కూడా దాదాపు 1,40,000 ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని బ్రహ్మం గారు బ్రహ్మాండంగా ఎవరికి కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా చేయగలిగారు. అయితే ఈ వేలాది మంది సిబ్బంది దాదాపు 7,000 మంది సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ స్టాఫ్ మీరందరూ కష్టపడ్డారు. 24 hours ఒక 3-4 days నిద్ర లేకుండా సేవలు అందించారు. అదేవిధంగా ఇక్కడ సమావేశంలో వీళ్ళంతా లేరు, 3,500 మంది శ్రీవారి సేవకులు ఎంతైనా మెరుగైన సేవలు అందించారు. పారిశుద్ధ్య సిబ్బంది దాదాపు 3,000 పైన వారు సేవలు అందించారు. రిలీజియస్ స్టాఫ్ ఉదయం నుండి సాయంత్రం వరకు అటు ఏమో మూలవార్ల దర్శనము, ఇటు వాహన సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 11,50 మంది క్షురకులు పనిచేశారు నిరంతరాయంగా. వందలాది మంది టీటీడీ స్టాఫ్ తిరుపతి నుంచి డెప్యుటేషన్ మీద వెళ్ళి, అదేవిధంగా ఈ మైనర్స్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నటువంటి స్టాఫ్, ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఈ రకరకాల డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కృషి చేశారు. పర్టికులర్లీ మీడియా మిత్రులు బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యే ముందు రోజువారీగా మీడియాలో వచ్చేటువంటి వార్తలు మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 9 రోజులు మాత్రం ఎక్కడా కూడా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తప్పితే సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా నెగిటివ్ వార్తలు లేవు. అందరూ బ్రహ్మాండంగా ఒక రిలీజియస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దాంట్లో కృషి చేయడం జరిగింది. వారందరినీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇదే కోఆర్డినేషన్తో ఇప్పుడు రాబోతున్నటువంటి వైకుంఠ ఏకాదశి కానీ, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ, అదేవిధంగా రథసప్తమి కానీ, ఇవి మనం ఏదైతే 3 ఈవెంట్స్ రాబోతున్నాయి, ఇదే టీమ్ స్పిరిట్తో ఇదే కోఆర్డినేషన్తో మనం పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో మీరందరూ కృషి చేస్తారని, అదేవిధంగా ఓన్లీ ఉత్సవాల సమయంలో కాకుండా రోజువారీగా ఏదైతే భక్తులు అక్కడ తిరుమలలో కానీ ఇక్కడ తిరుపతిలో కానీ ఏదైతే వస్తున్నారో వారందరికీ కూడా రోజువారీగా చేసేటువంటి సేవల్లో కూడా ఇదే కోఆర్డినేషన్తో ఇదే స్పిరిట్తో మీరందరూ కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ, స్వామివారి కృపా కటాక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ, మీరు అందరూ కష్టపడి ఎటు ఏమో ప్రభుత్వానికి అటు ఏమో టీటీడీకి మంచి పేరు తీసుకువచ్చారు. దానికోసం అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ
బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా 3 నెలల ముందు నుండే మార్గదర్శకాలను రూపొందించామని, బ్రహ్మోత్సవాలపై ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఒక పెద్ద ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చాలా బ్రహ్మాండంగా చరిత్రలో కనివిని ఎరుగని విధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా దీన్ని ప్రపంచవ్యాప్తంగా పొగిడే విధంగా అప్లాజ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా రివ్యూస్ వస్తూ ఉంటే నేను ఖాళీగా ఉన్న టైంలో కొన్నిసార్లు చూస్తూ ఉండేవాడిని. చాలా బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ కూడా రావటం జరిగింది. ఇందులో భాగస్వామ్యం అనే అందరికి కూడా మీ అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈసారి బ్రహ్మాండమైన రోజు అని ఒక రోజు మా ఆఫీస్లో ఫిక్స్ చేస్తే ఒక ఫస్ట్ మీటింగ్ చేయటం జరిగింది. ఆ ఫస్ట్ ఈవెంట్ ఎగ్జాక్ట్గా 3 months ముందు మనం ప్లాన్ చేయటం జరిగింది. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ ఈవెంట్ చేయాలన్నా కానీ ఫస్ట్ కావాల్సింది మనందరికి కూడా ప్లానింగ్ కావాలి. బ్రహ్మాండమైన ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ చేసేటప్పుడు మనం చాలా పారామీటర్స్ ప్లానింగ్లో చూసుకోవటం జరుగుతుంది. ఎంతమంది కావాలి, ఏమే కార్యక్రమాలు చేపడతాము, వచ్చే వాళ్ళకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, ఎంతమంది మెటీరియల్ కావాల్సి వస్తుంది. ఈవెంట్ని అంత పాస్ట్ ఈవెంట్ని మనం అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చారు, పాస్ట్లో ఎట్లా వచ్చారు, ఎక్కడెక్కడ రిస్కీ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. వీటన్నిటిని కూడా మనం అదేవిధంగా మనకి మిగతాయి కూడా చాలా ఉంటాయి. ఫ్లోరల్ డెకరేషన్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్స్ కానీ ఎలా చేయాలి, పాస్ట్లో ఎలా చేసాం, ప్రజెంట్లో ఎలా చేయాలి, తర్వాత వేరియస్ థీమ్స్ ఎలా రన్ చేయాలి. మనం తిరుమలలో 4 square kilometers రకరకాల థీమ్లు ఈసారి ఎలా రన్ చేయాలి, వీటన్నిటికి కూడా చాలాసార్లు మనం ఈసారి డిస్కస్ చేసింది డిజాస్టర్స్ రెస్పాన్సివ్ టీమ్ ఎలా ఉండాలి. మెన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం ఎప్పుడు కూడా ఎవ్రీడే ఈవినింగ్ మనం 8:30 సెట్ కాన్ఫరెన్స్ చేసేటప్పుడు ఎవ్రీడే వీ యూజ్ టు ఎంపసైజ్ అన్న, ఎందుకంటే ఆ పర్టికులర్ డేలో మూమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా యానిమల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అడిషనల్గా ఎలా తీసుకురావాలి అని తనతో కానీ అంతకుముందు ఉన్న శ్రీనివాస్ గారితో కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. అన్ని ఆస్పెక్ట్లో 360 degreesని మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఒక రకంగా డిబేట్ చేసి చాలాసార్లు డిఫర్ అయ్యాయి, మళ్ళీ కన్సెన్సస్ కూడా వచ్చాయి. ఇదంతా కూడా భాగస్వాములు మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయటం వల్ల మనము ప్లానింగ్ చేసాము. తర్వాత చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా నేను టీవీలో మధ్యలో చాలాసార్లు చూసడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇంత బాగా వచ్చిందని కూడా చాలాసార్లు నాకు నేను అప్రిషియేట్ చేయటం, చాలా బాగా చేస్తుంది. అంటే అటువైపు నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఈవెంట్ అనేది చాలా బాగా రావటం జరిగింది. ఇందులో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి చేయటం వల్లనే ఇంత గొప్పగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎస్విబిసి కూడా చాలా బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేశారు, చాలా క్లారిటీతో కూడా ఈసారి చేశారని చెప్పొచ్చు. మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళీ మనకు రాబోయే ఈవెంట్స్లో మనందరం కూడా కలిసి పనిచేసి ఒక టీం బిల్డ్ చేసి టీం ద్వారా వర్క్ చేస్తే ఎటువంటి లక్ష్యాలైనా సాధిస్తామని తెలితే అని మరొకసారి తెలియజేస్తూ అందరికి కూడా నమో వెంకటేశ్వర. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో ఉన్నతాధికారుల నుండి సాధారణ సిబ్బంది వరకు విశేషంగా శ్రమించి విజయవంతం చేశామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. స్వామి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో టిటిడి మేనేజ్మెంట్, ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్తో బ్రహ్మోత్సవాలు ఈసారి ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇంత క్రౌడ్ ఐ థింక్ లాస్ట్ మీ అందరికీ ఎక్కువ తెలిసి ఉంటుంది, మాకంటే కూడా లాస్ట్ 10 years కానీ అంత ముందు కానీ ఎప్పుడు రాలేదు. అయినా చాలా సమర్థవంతంగా ఇక్కడున్న ఆఫీసర్స్, ఎస్పెషలీ తిరుపతి ఎస్పీ గారు, సివిఎస్ఓ గారు మెయిన్, ఎందుకంటే ఇది వెరీ ఛాలెంజింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, క్రౌడ్ మేనేజ్మెంటు, తర్వాత
ఎర్లియర్ ఇన్సిడెంట్స్, ఆ రోజు అప్పటికే చెన్నైలో జరిగిన ఇన్సిడెంట్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనేసి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దాని వెనుక వాళ్ళ యొక్క డెడికేషన్, తర్వాత ప్లానింగ్, కోఆర్డినేషన్ చాలా చాలా చక్కగా ఉపయోగపడ్డాయి. ఇందులో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈవో సారు ఎర్లియర్గా గతంలో పనిచేయడం జరిగింది. సార్కి 3.5 year ఎక్స్పీరియన్స్ ఎర్లియర్గా ఉంది. సారు ఇమ్మీడియట్గా రావడం, దాంతోపాటు టీంలో ముఖ్యంగా ఎస్పీ గారు, సివిఎస్ఓ గారు మా వైపు నుంచి ఏంటంటే ఓన్లీ వన్ వర్డ్, ఒకే వర్డ్ అన్నమాట. ఎవరు ఏం చెప్పినా ఆ వర్డ్ను ముగ్గురు కలిసి ఇంప్లిమెంట్ చేయడం. అయితే ఇదంతా మేము ఒకవేళ చెప్పినా ఫైనల్గా బాగా జరిగిందనే దానికోసం లాస్ట్ పాయింట్ చివరికి ఫంక్షనరీస్ ఎవరైతే చివరిలో ఉన్నారో అందరిలో కూడా చాలా బాగా పనిచేయాలి, కోఆర్డినేట్గా చేయాలి, బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్గా చేయాలని మీ అందరి ఆ యొక్క ప్యాషన్, ఆ యొక్క సపోర్ట్ సక్సెస్కి ఉపయోగపడింది. దీనిని ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ చేయాలి. దానికి సంబంధించి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కానీ ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటాయి. ఇందులో ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక్క డిపార్ట్మెంట్ కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ టీటీడీ అధికారుల ప్రోత్సాహం, సహకారం, పోలీసు నిఘా భద్రతా విభాగం సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించడానికి కృషి చేశామని, ఈ బ్రహ్మోత్సవాలలో లోటుపాట్లను గుర్తించి మరింత సమర్థవంతంగా సేవలందించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు చాలా బాగా ముగిశాయి, అందరూ సంతోషంగా ఉన్నారు అనేది ఒక కోణం అయితే, దేవుడు ఆశీస్సులు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారి ఎక్స్పీరియన్సెస్, వారి సందేశాలు, అదేవిధంగా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఇప్పటి వరకు చేసిన అనుభవం, అందరి కోఆర్డినేషన్, సివిఎండ్ఎస్ఓ గారు, వారి సిబ్బంది అందరి యొక్క కోఆర్డినేషన్ ఎవ్రీడే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ అరేంజ్మెంట్స్ టైం నుండి కూడా ఒక సింగిల్ పాయింట్ అజెండాగా వెళ్ళడం. దాంతోపాటు వివిధ శాఖలు, ఇంటెలిజెన్స్ అయితేనేమి, ఎస్బీఐ అయితేనేమి, లేదా అన్ని శాఖలు కూడా ఈ సక్సెస్కి వారి వారి పాత్ర పోషించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో కూడా ఎంత బాగా చేసినా కొన్ని ఇష్యూస్ మనం ప్రతి చోట కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి ఏం చేయాలి, ఈ పోస్ట్ రివ్యూలో ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకొని నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి లేదా ఏది ఫంక్షన్ జరిగినా ఇవన్నీ కన్సల్ట్ చేసుకొని మళ్ళీ మనం ఇంకా మంచి సేవలు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడానికే ఈ రివ్యూ పెట్టడం జరిగింది. ఈ సప్తగిరి జంక్షన్ తర్వాత అక్కడ ఈ అఖిలాండం ఏరియా, ఈ ప్రాబ్లం అక్కడ కొంత మనకి ఎక్కువగా పబ్లిక్ గ్యాదర్ అవ్వడం, ఇలాంటివి ఇవన్నిటినీ కూడా మనం ఫేస్ చేసినా కానీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి మీ సలహాలన్నీ కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో యాంగిల్ తీసినప్పుడు టెక్నాలజీ ఈ ఇయర్ మనం బాగా వాడడం జరిగింది. ఎస్పెషలీ ఈ మాడా స్ట్రీట్లో అయితేనేమి, ఇన్నర్ రింగ్ రోడ్లో అయితేనేమి, లేదా కింద ఇక్కడ తిరుపతిలో అయితేనేమి టెక్నాలజీని మనం ఎక్కువగా యూజ్ చేసి ఈ పీటీజెడ్ కెమెరాస్, అనలిటికల్ కెమెరాస్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో ఒక్కో ప్రాంతానికి ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి అక్కడ నోడల్ ఆఫీసర్స్ని అందరినీ ఎలక్ట్రికల్ కానీ లేదా డిఫరెంట్ వింగ్స్ నుండి కూర్చోబెట్టి కొంతవరకు మనం సక్సెస్ అయినా ఇంకా దీన్ని ఇంకా పూర్తి ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకొని ఈ ఎక్కడ ఏది జరిగినా కమాండ్ కంట్రోల్ నుండి ఆఫీసర్ కెన్ ఇమీడియట్లీ అక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలని తీసుకొచ్చే విధంగా ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా ఈవో సార్ అండ్ అడిషనల్ ఈవో గారితో మనం సంప్రదించి ఇంకా ఔటర్ రింగ్ రోడ్డు, పార్కింగ్స్, ఈ నంది సర్కిల్ ఇవన్నిటిని కూడా ఒకే కంట్రోల్లో చూసి అక్కడ ఉన్న ఆఫీసర్ అలర్ట్ చేయడం, టెక్నాలజీ పరంగా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ సివిఎస్ఓ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల ప్రోత్సాహం, సమన్వయ సహకారంతో బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మకర్తల మండలి, అలాగే గౌరవ ఈవో గారి
అపారమైనటువంటి అనుభవంతో కూడినటువంటి నిరంతరం పర్యవేక్షణతో ఇటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే టీటీడీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, జిల్లా పోలీస్ యంత్రాంగంతో మరియు జిల్లాలో ఉన్నటువంటి అందరి అధికారులతో కూడా సమన్వయం చేస్తూ ఒక బ్రహ్మోత్సవాలు అనేటటువంటి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఒక బెంచ్ మార్క్ అనేటటువంటి దాన్ని సృష్టించడం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద స్పెషల్ అప్రిషియేషన్స్ ఇవ్వడం, అలాగే అన్ని వర్గాల నుంచి హర్షణీయమైనటువంటి అభినందనలు రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. వీటితో పాటు దానికి సంబంధించి చిన్న చిన్న లోటుపాట్లన్నింటినీ కూడా మనం రివ్యూ చేసుకొని బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ 3 ఫేజుల్ని కూడా ఊహించి ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్లో మహత్తరమైనటువంటి రోల్ ప్లే చేసిన మన అడిషనల్ ఈవో గారు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఎగ్జిక్యూషన్ టైంలో లేకపోయినా ప్రతి దాన్ని ఆర్టీసీ బస్సెస్ ఎన్ని రావాలి అనే దాని మీద ప్లానింగ్ దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా దాని ఎగ్జిక్యూషన్ అంతా కూడా అడిషనల్ ఈవో గారు దాన్ని ముందుగానే ఊహించి మీటింగ్స్ కండక్ట్ చేసి రిపీటెడ్గా ప్లాన్ చేయడం జరిగింది. అంతకుముందు శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ తీరుతెన్నులపై వివిధ విభాగాల అధికారులతో మేధోమథనం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీదర్శన్ శుక్రవారం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతిలోని అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత విరాళం డీటీని అందజేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టీటీడీ ఆలయంలో శ్రీ పద్మావతి దేవికి శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరిగింది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, మధుర ఫలరసాలతో శుక్రవార అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి పసుపు, చందనాది పరిమళాలను అలంకరించి తులసిమాలలను ధరింపజేసి స్నపనాభిషేకాన్ని వైభవంగా పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలితున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాళ్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువు తీరి ప్రత్యేక పూజల నడుమ కర్పూర హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆశ్వీజ మాసం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు శయన శ్రీ మహావిష్ణువుగా భక్తులను కటాక్షించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ద్వాదశ కోవెల ప్రదక్షిణ ఉత్సవం, పుష్పయాగ క్రతువులు అట్టహాసంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాల నడుమ 12 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శయనోత్సవం, పుష్పయాగం నిర్వహించి పలు రకాల మధుర పదార్థాలు, ఫలాలను నివేదించారు. ఈ సందర్భంగా ముత్తైదువులకు స్వామివారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, గాజులను అందజేశారు. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారే. ద్వారకాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురో జగన్నాయక. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉషాఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రత్యేకంగా రమణీయ అలంకరణలతో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ఘనంగా షోడశోపచార పూజలతో పూజాధికాలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తరించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడి చల్లని దీవెనలు నిండుగా లభించే పుణ్యప్రదేశం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం. ప్రఖ్యాతిగాంచిన చారిత్రక సంపద చంద్రగిరి కోటకు కింది భాగంలో శేషాచల సానువులకు కూతవేటు దూరంలో ఈ పురాతన క్షేత్రం నెలవై ఉంది. ఎన్నో విశేషాలతో విలక్షణంగా దర్శనమిచ్చి చంద్రగిరి కోదండరామాలయంలో అక్టోబర్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నెలవైన శ్రీ కోదండ రామస్వామివారి దేవాలయం ఎంతో పురాతన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఈ దేవాలయ చారిత్రక నేపథ్యం, పురాణ ప్రాశస్త్యాన్ని గుర్తెరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం 9 ఏళ్ల క్రితం తన పాలనా పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో శ్రీ కోదండ రామస్వామివారు తన ఎడమ తొడపై సీతమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో దర్శనమిస్తూ నెలవై పూజలందుకుంటున్నారు. గర్భాలయంలో సపరివారంగా దర్శనమిచ్చే రామయ్య తండ్రిని చూస్తే మనకి పట్టాభిషేక ఘట్టం గుర్తుకు వస్తుంది.
కానీ ఇక్కడ రామచంద్రుడు ఎటువంటి ఆయుధాలు ధరించకుండా ఆసీన భంగిమలో కొలువై కోదండరామునిగా దర్శనమివ్వటం విశేషం. ఇక స్థల పురాణం పరిశీలిస్తే తిరుమల కొండకు దక్షిణంగా కూతవేటు దూరంలో అర్ధ చంద్రాకారంలో కనిపించే రాతికొండే చంద్రగిరి ప్రాంతం. ఈ ప్రాంతంలో చంద్రుడు తపస్సు చేసినట్లు ఐతిహ్యం. అందుకే ఇది చంద్రగిరి అనే నామంతో వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు. ఇక మరో కథనం ప్రకారం ఎంతో ప్రాచీన కాలం నుంచి కోదండరామస్వామి వారి ఆలయం ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ కొండకు రామచంద్రునిగిరి, కాలక్రమంలో రామచంద్రగిరి అదే చంద్రగిరిగా మారిందని ప్రతీతి. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోటకు కింది భాగంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం దర్శనమిస్తుంటుంది. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ కోదండరామస్వామి వారి ఆలయం నెలవై ఉన్న విజయనగర రాజుల కాలంలో 1535వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయంలో అక్టోబర్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం జరిగే అంకురార్పణతో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు చతుస్థానార్చన, పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం వైదిక క్రతువులను నిర్వహించనున్నారు. అక్టోబర్ 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక క్రతువులు, 9 గంటల నుండి 10 గంటల వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు జరగనున్నాయి. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఉత్సవమూర్తులకు వీధి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. గృహస్థులు 200 రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాలలో పాల్గొన్న గృహస్థులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజ ఘనంగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన అంజంజి గణపతిగా పేరుగాంచిన శ్రీ కన్యమూల గణపతికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అనంతరం స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు, కలశ స్థాపన, కలశారాధన పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం మహాగణపతి హోమం, సంకష్టహర చతుర్థి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విఘ్నాధిపతి వినాయకుడిని సంకటహర చతుర్థి నాడు సేవిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి. కడప నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా జరిపారు. ముందుగా స్వామివారికి సకల ఉపచారాదులను నిర్వహించారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అభిషేకం వేదమంత్రయుక్తంగా సాగింది. అభిషేకానంతరం స్వామివారిని వెండి కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. భక్తులు గణనాథుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని బ్యాంకర్స్ కాలనీలో నెలవైన శ్రీ శివబాలాజీ ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మంగళాభిషేకాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేసి షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు. ఆశ్వీజమాసం శుక్రవారం శుభవేళ శ్రీ లలితాదేవికి మంగళాభిషేకాలను మనఃపూర్వకంగా నిర్వహించారు. కర్నూలు పట్టణంలోని పాత ఊరి జమ్మి చెట్టు సమీపంలోని శ్రీ లలితాపీఠంలో పీఠం వ్యవస్థాపకులు శ్రీ గురుసుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆరాధనలు మహత్తరంగా జరిగాయి. ఈ సందర్భంగా సకల శుభాలను ప్రసాదించే కరుణాంతరంగిణి శ్రీ లలితాదేవికి సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో ఓంకార రూపిణికి అభిషేకం ఆశాంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. కడప ఆకుల వీధిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అభిషేకం ఘనంగా జరిగింది. ఆశ్వీజమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ముందుగా పవిత్ర జలాలతో ఆపై పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం సౌభాగ్యకారకమైన పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి అభిషేకంలో శ్రద్ధాభక్తులతో పాల్గొని అమ్మవారి అపార కరుణా కటాక్షాలను మెండుగా పొందారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्ममुनन्दिन. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.